వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 14న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుటుంబం పైన సిద్ధార్థరెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేశారన్న టీజీ భరత్ త్వరలో పరువు నష్టం దావా కేసు వేస్తామని తెలిపారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 14న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుటుంబం పైన సిద్ధార్థరెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేశారన్న టీజీ భరత్ త్వరలో పరువు నష్టం దావా కేసు వేస్తామని తెలిపారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపించారు బైరెడ్డి. దీనిపై ఆగ్రహించిన మంత్రి భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.